అది సంగతి. అంచేత రేపు చాలా పర్వదినం. ఈ మన్మథ నక్షత్రం అన్నది 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అనిగాక మన్మథ నక్షత్రం సౌభాగ్యవ్రతం కలిసి ఒకే రోజు రావడం అన్నది అపూర్వ సంఘటన. నిజంగానా? మీకు తెలుసో లేదో చెప్పిపోదామని 10 వేళ వచ్చాను. సౌభాగ్యవ్రతం అంటే మీకు తెలుసు, సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటూ ఉంటారు. మరి మన్మథ నక్షత్రం గురించి మీకు చెప్పకూడదు, కానీ రేపు ఈ నక్షత్ర బలం వల్ల మనుషులందరిలోనూ వయోభేదం లేకుండా మన్మథ తాపం పుట్టుకొస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు. కోర్కెలు చెలరేగి శరీరం అదుపు తప్పి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతటి విముఖుడైనా సరే భార్యకి లొంగిపోయి సంతాన ప్రాప్తి కోసం తహతహతహతహలాడిపోతాడంతే. మీకు అన్నిటికీ తొందరే. పంతులు గారితో మాట్లాడుతున్నా ఉండండి. అబ్బా, పంతులు గారు ఎక్కడ పోతాడే, కాసేపు ఉంటాడు. తొందరగా రావే. అమ్మా, అది సంగతి. మన్మథ నక్షత్ర మహిమ అప్పుడే మొదలైంది. ఏమిటో నాకు కూడా మా ఆవిడ పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. వస్తానమ్మా. మర్చిపోకుండా రేపు కోడలి చేత వ్రతం చేయించి కొడుకుని కోడల్ని గదిలోకి పంపించండి. ఏడాదికి గుమ్మడి పండు లాంటి మనవడు పుట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేపర్ చదువుతున్నారా? అదే లేదయ్యా, స్నానం చేస్తున్నాను. లేకపోతే ఏమిటా పిచ్చి ప్రశ్న? ఏమిటి అలా రొప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ ఏదైనా చండాల పని చేసి వస్తున్నావా? అబే అదే లేదు సార్. భలేవారు సార్. ఆ మధ్యన మీరు వైజాగ్ ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెమ్మన్నారు కదా సార్. అవును. ఇప్పుడు పంపిస్తే వెంటనే వెళ్తాను సార్. ఆ విషయం గుర్తొచ్చే పరిగెత్తుకుంటూ వస్తున్నాను సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. చూసావా, ఇంట్లో కూడా నువ్వు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నావు అంటే నీలో ఎంత మార్పు వచ్చిందో. ఇదంతా పెళ్లి సెలవయ్యా, అందుకనే మొత్తుకునేది. అయితే నా ప్రోగ్రామ్ కన్ఫర్మ్డే కదా సార్? డబుల్ కన్ఫర్మ్డ్. హాయిగా వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఒకసారి లోపలికి వస్తారా? అలాగే. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు నేను సున్నాలు వేయటాలు, ముగ్గులు వేయటాలు నాకు ఓపిక లేదు సార్. అదే, ధైర్యంగా ఉండవయ్యా, ఏం పర్వాలేదు. ఏమిటో మీకేమైనా బుద్ధుందా? రేపు అతని భార్య సౌభాగ్యవ్రతం చేసుకుంటుంటే దగ్గర లేకుండా వైజాగ్ పంపిస్తారా? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఆఫీస్ పని తర్వాత చూసుకోవచ్చు, ఇంట్లోనే ఉండమని గట్టిగా బుద్ధి చెప్పండి. చూసావా, నాకింతవరకు ఆలోచన రాలేదు. అందుకే అన్నారు ప్రతివాడికి పెళ్ళం కావాలని. రాంబాబు, ఇక నేను వైజాగ్ బయలుదేరుతాను సార్. సారీ, వైజాగ్ టూర్ క్యాన్సిల్. బుద్ధిగా ఇంటికెళ్ళు. రేపు భార్యల పండుగ. ఇంటి పట్టునే ఉండి నీ భార్య చెప్పినట్టు నడుచుకో. కంప్లైంట్ గాని వచ్చిందో జాగ్రత్త. ఈ రేజీ ఇక్కడ ఒకటి అసహ్యంగా రెడీ చేసి పెట్టుకున్న సెటప్ అంతా ఒకటి. మూడు. నా సామి రంగా, మన్మథ నక్షత్రమా దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా. అబ్బా, ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పులేని బాధ. ప్లీజ్, ఈ ఒక్క రోజండి. అబ్బా, నరాలకి నిప్పంటుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా
అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అయ్యో, అమ్మా అమ్మా అయ్యో, ఇదేంటి ఇక్కడ మసాలా లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. ఏమండి? లేవండి. నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి, ఏమిటండి? అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఈయనకి. ఒరే రాంబాబు, రాంబాబు లేవరా, లేవరా అంటుంటే. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా? వీరనా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఆ. ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా ఈజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వేరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి. అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాడిని ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా, మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు, ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. కుమార్ని ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసం అని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నీకేం తెలుసు? నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? ఆ వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ, ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. ఇదిగో గురునాథం గారు, ఈ సంగతి చెప్పండి. మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా? రాంబాబు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా? నవ్వేవాడివి, నవ్వించేవాడివి, ఆడేవాడివి, ఆడించేవాడివి. ఇంకా ముందు ముందు ఎలా అయిపోతామని భయంగా ఉందయ్యా. నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్. చెప్తాను. నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో గాని అంత నాన్ సెన్స్, ట్రాష్. ఏం పర్లేదు. నువ్వు ఆ పిల్లని వదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు. ఆల్రెడీ ఉత్తరం ప్లాన్ నాశనం చేశావు. ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను, ఆచరించు. ఏమిటి సార్? ఏం కావాలి సార్?
ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్ అని సర్దుతాను. సార్ ఇదెంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్ పావలా కావాలా? కావాలి గాని రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. హాయ్ రాణి, ఎలా ఉన్నా? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకా ఫ్రై చేసుకు తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడ తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నా? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు. అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు ఏమే ఏంటి అలా పోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్, పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉంది? గాంధీ పార్క్ లోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదా, నా గన్ను క్లీన్ చేయాలి. దా. వచ్చావా? నువ్వు దగ్గరుండి వడ్డిస్తేగా నేను తిన్నాను. ఆ సంగతి తెలిసి కూడా ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? అయిన దానికి కాందానికి ఊరికే రంకలేయకండి. హిమాలయాల్లో ఉండే స్వామీజీ మన ఊరు కోర్టు పని మీద వచ్చారు. హిమాలయాల్లో ఉండేవాడికి కోర్టు పని ఏమిటే? అదంతా నాకేం తెలుసు. ఆయనకి మన అబ్బాయి గురించి చెప్పాను. ఈ విభూతిచ్చి గ్లాసు నీళ్ళల్లో కలిపి తాగిచ్చండి, మీ కోడలు కొంగు పట్టుకుని వదలదు అని చెప్పారు. అలాగే. ఇదిగో అమ్మాయి, ఒక గ్లాసు నీళ్ళు పట్ట. రాణిని 4 గంటలకు పార్కుకు రమ్మన్నాను. దీన్ని రమ్మందావా అంటే లోపు అయిపోతానేమో భయంగా ఉంది. ఎలా? వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా సిద్ధం చేయి. ఏమిటి నాన్న ఏదో సిద్ధం చేయమంటున్నావు? అదే కాదా, ఏమిటంటే ఏం లేదురా, మన ఊరు గుళ్ళోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. ఆయన చాలా మహిమగల ఆయనట. మీరిద్దరూ వెళ్లి నమస్కారం చేసి రాకూడదు? ఇదే గొప్ప అవకాశం. ఏమిటో ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదు నాన్న, ఇద్దరిని కలిసి వెళ్ళమంటే. అదే మీ ఇద్దరు కలిసి వెళ్తే పాపం ఆ స్వామీజీ ఆనందపడిపోతాడు రా. సరే వెళ్తాలే. వీడొక్కుంటాడండి బంగారం. జయా వాడు సరే అన్నాడు. గుడి దాకా వెళ్ళరండి. అది కాదత్తయ్య, వాడికి తిక్క కుదరటమే గొప్ప విషయం. నువ్వు అడ్డు చెప్పుకో. అమ్మా త్వరగా రమ్మనవే, టైం అవుతుంది. వస్తానుండ్రా. వెళ్ళొస్తాను మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. ఏమండి, స్వామీజీ మహిమ చూసారా? తొందరపడుతున్నాడు. సావిత్రి, వారిద్దరూ వెళ్ళిపోయారు. మన ఇద్దరు మనసులు విప్పుకునే ఎన్నాళ్ళైందో. కొంపదీసా పూర్తి నీళ్ళు మీరు తాగేశారా? తాగితే తప్పేంటి? ఇవాళ ఆనందంతో మనసు చాలే ఊరుకోండి, ఎవరినో చూస్తారు. నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? గదిలోకి వెళ్ళి మనసు విప్పుకో. చీ ఇదేంటి మీ అమ్మగారు స్వామీజీ దగ్గరకు వెళ్ళమంటే పార్కుకు తీసుకొచ్చారు? ఇక్కడ స్వామీజీ తలకిందులుగా వాకింగ్ చేస్తున్నాడు. పదా. అరే రాణి, నా హృదయ రాణి, నా ప్రేమ దేవత ఇక్కడుందేమిటి? క్షమించు, నేను మనసిచ్చిన నా దేవత నా కళ్ళ ముందే కనిపించింది. ఇక నేను ఆగలేను. రా రాణి, మై డియర్ రాణి, నా వలపు రాణి, గలగల రాణి. ఆనాడు నాకు మనసిచ్చావు, నా కోసం పూజలు వ్రతాలు చేసి. కానీ లేదు, అర్థనా లేదు. ఇవాళ అవి పండే. నేను విన్ను, నువ్వు నేను అంతే. రాంబాబు మాట్లాడకు. మిగిలిన సృష్టితో నాకు సంబంధం లేదు. రా, నా గుండెల మీద వాలిపో. నిన్ను నా కౌగిట్లో బంధించను. నేను ఆగను. అంతే రాణి. అటు చూస్తావేంటి? నేను ఎక్కడుంటే రాణి ఎక్కడికెళ్ళినా బీడ కోల ఒకటి. ఇదిగో తీసుకో. కొట్టుకోగానే డబ్బులు ఇవ్వడానికి నన్ను చూస్తే బిచ్చగాట్లా కనిపిస్తున్నానా? లేకపోతే ఏంటయ్యా మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ? మంచి టైం నీకా నాకా? నాకే. చూస్తే తెలియట్లా? నేను చాలా తొందరలో ఉన్నాను. నీ వయసు ఎటువంటిదిరా? నువ్వు తొందరపడితే లాభం ఉంది. ఈ వయసులో తొందరపడితే నాకే లాభం. అబ్బా, ఇంతకీ అసలు నువ్వెవరవయ్యా? నేనెవరు? ఎవరు? దాన్ని అడుగు. ఎవరు? ఆయన రిటైర్డ్ మిలిటరీ కన్నారు. అయితే మా వారు. అయ్యో!